హలో నమస్తే వెల్కమ్ టు లియాస్ హోమ్. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కలర్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఇడ్లీ పిండిని తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దానికోసం మనం కలర్ కోసం ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను, అలాగే బీట్రూట్ గుజ్జును కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా జ్యూస్ని తీసుకున్నాను. మీకు పుదీనా ఇష్టం లేదనుకుంటే తోటకూర కానీ పాలకూర జ్యూస్ కానీ తీసుకోవచ్చు. అలాగే టూటీ ఫ్రూటీ, క్యారెట్ గుజ్జు, అలాగే క్యారెట్ జ్యూసు ఇలా తీసుకోండి. దీనికి ఒక్కొక్క కలర్ని మనం యాడ్ చేసుకోవాలి. సో పిండిని ఒక్కొక్క బౌల్లో కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను 6 కలర్స్ని తీసుకున్నాను, అందుకోసం 6 బౌల్స్ని తీసుకున్నాను. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్ని యాడ్ చేసుకోండి. జ్యూస్ని యాడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతే ఇడ్లీ సరిగా రాదు. అందుకోసం చూసుకొని యాడ్ చేసుకోండి. గుజ్జుని యాడ్ చేసేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే దాంట్లో కొద్దిగా జ్యూస్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ ఉంటుంది. ఇలా చేసినట్టయితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఫుడ్ కలర్స్ని కూడా వాడవచ్చు, బట్ ఫుడ్ కలర్స్ అంత హెల్దీ కాదు. అందుకని నేను న్యాచురల్ కలర్స్గా క్యారెట్, బీట్రూట్, పుదీనా తీసుకుంటున్నాను. ట్యూటీ ఫ్రూటీ ఎందుకంటే కొంతమంది పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారు. సో ట్యూటీ ఫ్రూటీ వేసినట్టయితే కొంచెం తీయగా వస్తుంది ఇడ్లీ, అందుకోసం నేను ట్యూటీ ఫ్రూటీని తీసుకున్నాను. మీకు పుదీనా జ్యూస్ ఇష్టం లేదు అనుకుంటే తోటకూర కానీ పాలకూర కానీ వేసుకోవచ్చు. ఇంకా కలర్స్ కోసం టమాటా జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలలాగా ఒక్కొక్క కలర్ వచ్చేలాగా అన్నిట్లలో వేసేసుకోండి. ఇలా కలర్ ఇడ్లీలు ఉంటే పిల్లలు ఎంతో ఇష్టపడతారు, కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ట్యూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ట్యూటీ ఫ్రూటీని వేసుకోండి. ఇలా వేసుకుంటే కొంచెం లుకింగ్ చాలా బాగుంటుంది, అందుకోసం పైన కొంచెం వేసుకోండి. దీన్ని 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతే, కలర్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.